ఇక ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రం ఇలా రుణమాఫీ చేయలే. 10 ఏళ్లలోపే రుణమాఫీ చేయలేదు అంటారు, కానీ కొంతమంది కాలేదు. అది చేయండి, అది చేసిన తర్వాత ఇట్లా అంటే మంచిగా ఉంటుంది. ఇక 10 ఏళ్లలో పేదలకు ప్రభుత్వ ఇల్లు రాలే. ప్రజలకు జవాబుదారీగా ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ మాటిస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదు. అయితే ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ప్రజలు రెచ్చగొడుతుండ్రు. కేసీఆర్ కుటుంబంలో మా ఇంట్లో పదవులు పొందలే. ఇది వాస్తవం. ఇది వాస్తవమే. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు వస్తున్నాయి. అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు. కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు వచ్చిండు, ఒకసారి భరత్లా తీసుకో. చాలా ఘోరమైన పరిస్థితి. ఆయన చెప్తా ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చింది. కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త బ్రదర్. కాకపోతే ఇప్పుడు పటాన్చెరులో జరుగుతుంది. కాంగ్రెస్ కాపాడిన లీడర్లు మీకు కంటికి కనిపించకపోతే రండి బ్రదర్, ఎటు పోతుంది పరిస్థితి? కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళని చూసుకొని పాత ఉన్న వాళ్ళని పక్కకు పెడితే. ఏం పేరు బ్రదర్, ఏం పేరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ దాకా? నా పేరు జిఎల్ రమేష్ బాబు అన్న. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఓకే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను సనత్ నగర్ నియోజకవర్గం, నాది బన్సలాల్పేట డివిజన్ లో ఉంటా. తలసాని సీనానా నియోజకవర్గం. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎంతో మంది ప్రయత్నం చేసిర్రు. అరే కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీలో మా తాత పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీలో మా నాయన పనిచేసిండు. మీ నాయనకేం దొరికింది, మీ తాతకేం దొరికిందంటే ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా, దాంతోపాటు పేదలకు సేవ చేస్తున్నా అన్న ఒక సంతోషం నాకు ఇవాళ. నేను ఏమనిపిస్తుంది, ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డావు, 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డావు కదా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా పదవులు వస్తున్నాయా? కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? అన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది, కన్నీళ్ళే మిగులుతున్నాయి. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ప్రతిరోజు చెప్తున్నాం మిత్రులారా, విత్ ఆధారాలతో చెప్తాము, ఏది ఊరికనే చెప్పాం. ఇప్పుడు మీకు ఆధారమే తీసుకొచ్చినాం అన్న. నేను వచ్చే వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కరోనా వారియర్ సర్టిఫికేట్, 2 సర్టిఫికేట్లు ఈ చాలా ఏళ్ళ నుంచి నేను చిన్న బాబు. ఓకే, చెప్పండి. అయితే నేను వచ్చే వరకు ఏమంటున్నా, ఆనంద్ బాబు అనేటైనా వాళ్ళ వైఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోయిన్పల్లి మార్కెట్ కి చైర్మన్ గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనంద్ బాబు అనేటైనా చైర్మన్ గా బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఇక మొత్తం వాళ్ళే ఉంటారు. నేను కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాను, ఇక రోడ్డు మీద చిప్ప పట్టుకొని అడుకోవాలన్న కార్యకర్తలకు దుస్థితి తీసుకొస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా నేను ఇచ్చేయను. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, कांग्रेस पार्टी के लिए आज जो मुश्किल में जो कार्यकर्ता है उनको हम उनके दिल में रहेंगे, हम उनके साथ देंगे. ఇలా సాత్ అనేది ఇక్కడ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే కేవలం డబ్బులకు అమ్ముడుపోతున్నారా అని అనుకుంటున్నాను నేనైతే. దిల్లులో డబ్బులు ఉన్నాయి, ప్రేమ లేదు. కార్యకర్తలు ఇలా చాలా హీనమైన పరిస్థితి అన్న. కార్యకర్తలకు నేను 30 ఏళ్ళ నుంచి ఒక పార్టీలో పనిచేస్తున్నా, ఇలా నాకు వచ్చే వరకు ఏ విధమైన న్యాయం జరగలేదు. సరే, నాకు ఇవ్వకున్నా కానీ ఇంకొక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తను చూసి ఇలా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు అర్హులా కాదా అని వాళ్ళ మీద చాలా ఎంక్వైరీలు పెట్టి వాళ్ళకు అర్హులైతేనే రేషన్ కార్డు రావాలని చెప్తున్నారు. మళ్ళీ పదవులు, పార్టీ పదవులు, మళ్ళీ వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వీడు ఇంతకు ముందుకి ఎక్కడున్నాడు, వీడు బీఆర్ఎస్ బీజేపీ ఉండా, మనకు పని చేసిండా, మన జెండా పట్టుకొని తిరిగిండా, మన జెండా గురించి చొరిండా, దాని కోసం నేను న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నా. ఇలా రేవంత్ అన్న గారిని కూడా అదే అడుగుతున్నా నేను. చెప్పినట్టు మనం యూత్ కాంగ్రెస్ తీసుకున్నాం కొత్తగూడెం జిల్లాలో. సేమ్ బ్రదర్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 30 సంవత్సరాల లోపు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీ చేయాల్సిన క్యాండిడేట్లు 40-42 సంవత్సరాలు వచ్చినా కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి అధ్యక్షులు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిరన్న చాలా మంది. మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న గాంధీ భవన్ ఎందుకు కొట్లాడ అధికారం లేకుండా కొట్లాడుకుంటూ కూర్చుంటే కేసులు ఉన్నాయన్న, నా మీద కేసులు పెట్టారు. పార్టీ కోసం తీసిన కేసులు. ఆయన ఎమ్మెల్యే ఉండే కదా, ఆయన బీఆర్ఎస్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి హయాంలా మా మీద విపరీతమైన కేసులు పెట్టారు. అయినా మేము భయపడలే.
పార్టీ గెలిచింది ఇలా సంతోషం మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత అన్యాయం జరుగుతుంది అన్న ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉన్నప్పుడు ఇది ఫోటో అన్న నేను అక్కడ ఇక్కడ ఉన్నా ఇక్కడ నేను పొలిటికల్ ట్రైనింగ్ చేసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పని చేస్తా ఉన్నాడు నేను అంతకు ముందు నుంచి చెన్నారెడ్డి గారి ప్రేట్ నుంచి మా డాడీ తీసుకుపోయి జెండాలు కట్టించి తంబాలు ఎక్కించి జెండాలు కట్టిస్తే తంబం మీద కెలవాడి ఖాళీ ఇలా నా భార్య కూడా ఏమంటుంది అంటే నీ తెల్ల చొక్కా నీది ఇది ఖాళీ ప్రజాసేవ మీద ఉంటుంది నీకు సబ్బు వేస్ట్ నీకు సరుపు వేస్ట్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల వచ్చే వరకు ఏం లేదు ఇలా నేను 16 నెలల నా ఎలక్షన్స్ కోసం 16 నెలల నుంచి నేను జిమ్ ట్రైనర్ని ఫిట్నెస్ ట్రైనర్ని నేను 16 నెలల నుంచి పని వదిలేసి ఎంపీ ఎలక్షన్స్ ఇలా కోట నీలిమక్క గారు నాకు ఎంతో సాయం చేసిందన్న ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరుగుతున్నది ప్రతి దాంట్లో తీసుకుపోతుంది కానీ ఇక్కడ నా గురించి పొన్నమన్నకు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మా లెటర్లు కూడా ఆమెకు ఒక ఇన్ఛార్జ్ ఇలా ఎమ్మెల్యే తర్వాత ఇన్ఛార్జ్ అని చెప్పిండ్రు కదా ఆమెకు కూడా ఇది చేయకుండా ఇవన్నీ పక్కన రమేష్ అన్న ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఏం చెప్తాం నిజంగా న్యాయం ఎట్లా జరుగుతుంది అన్యాయం ఎట్లా నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రేవంత్ అన్న గారి సమక్షంలో అన్యాయం జరగదు అని అనుకుంటున్నా కానీ ఈరోజు అన్యాయం జరుగుతుంది ఇది కొంచెం చూసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించి వాళ్ళని కాపాడుకుంటే రేపు పొద్దుగాల ఈరోజు పదవి వచ్చింది అధికారం వచ్చింది మమ్మల్ని ఎవ్వరు అలిగేటోళ్ళు లేరు మేము ఎవ్వరికన్నా ఇచ్చుకోవచ్చు అనుకుంటారు కానీ రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు మళ్ళీ ఇది మీరు చూసుకోండి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు నేను రోడ్డు మీద బిచ్చమానని అనుకుంటా కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా కొట్లాడుతున్న రమేష్ అన్నకి న్యాయం చేయట్లేదు చిన్న గుడిసెల వెంకటస్వామి సార్ ఉన్నప్పుడు కూడా నేను ఇది చేసుకొని ఆ రోజు పెద్ద చాలా ఉన్నాయి తయారు చేసుకుని వచ్చిండు పెద్ద మొత్తం ఆయన చేసిన కార్యక్రమాలు ఉండని అన్న ఆయన చేసిన కార్యక్రమాలు ఏంది అనేది ఇందాక వచ్చి కూర్చుంటే ఏమైందన్న అంటే గిట్లా జరుగుతుందంటే మల్లన్న మొన్న ఒక మాట చెప్పిండు సిద్దిపేటకు చెందిన సోయల్ని తీసుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే క్యూనిస్ వేదికగా రమ్మని ఆ వీడియో చూసి రమేష్ అన్న వచ్చిండు న్యాయం జరిగే వరకు కోట నీలిమ కదా కోట నీలిమకు వాస్తవంగా మంచి పేరుంది తను సనత్ నగర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నారు అదే నియోజకవర్గానికి చెందిన రమేష్ నిజంగా కాంగ్రెస్ రమేష్ ఆయన కొట్లాడింది ఆయన ఒక్కడి కోసం కాదు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలని కొట్లాడుతా ఉన్నారు క్యూనిస్ కూడా అదే ప్రతిరోజు చెప్తా ఈ జంపు జలానికి ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే పటాన్చెర్లో కూడా అదే జరుగుతుంది నేను ఒక విషయం చెప్తానా నాకు ఇవ్వకున్నా పర్లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ పనిచేసిన ఆడపిల్లలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆడపిల్లలు కూలి పనికి పోతున్నారన్న రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత అన్న ఏడన్నా పని ఉంటే చూడన్నా నేను బట్టల దుకాణంలో పని ఉంటే చూడన్నా అంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అని ఎందుకంటే పార్టీని ఎందుకన్నా 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ రాలేదా 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ రాలేదన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో 6 గ్యారంటీలు ఉండే మా దగ్గర రైతు భరోసా నువ్వు హైదరాబాద్ ఉంటున్నావు కాబట్టి మరి 15,000 రైతు భరోసా రాలేదు ప్రతి ఏటా 15,000 గ్యారంటీలు అనేది కొంతమందికి వస్తున్నాయి అన్న కాకపోతే ఏంటంటే ఇట్లా జిహెచ్ఎంసీకి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అలా తప్పులు చేసిర్రు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ లెక్కిస్తే వాళ్ళకు వచ్చేది వాళ్ళు తప్పులు చేసిర్రు ఇలా పబ్లిక్ మొత్తం ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు దాని బాధ అనిపిస్తుంది నేను ఇదే నీలిమక్క గారు బట్టి విక్రమార్క గారు సమక్షంలో మమ్మల్ని ప్రజాపాలన డివిజన్ ఇన్ఛార్జ్గా చేసింది నేను ప్రతి ఒక్కళ్ళకి రావాలని 5,000 మందికి రాపించిన 2,500 మందికి వస్తుందన్న ఇంకా 2,500 మందికి రావాలి ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ పొరపాట్ల వల్ల జరిగింది ఇది రేపు పొద్దుగాల అది కూడా 100% ఇది ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన విషయం ఏంటంటే యాక్చువల్గా పటాన్చెరులో కానీ రకరకాలుగా ఎక్కడైతే బాధపడితే వేరే పార్టీల నుంచి పేట నుంచి ఇక్కడ వరకు వచ్చి అన్యాయం జరుగుతుంది పొద్దున వచ్చి కూర్చున్నాడు పాపం అన్యాయం జరుగుతుంది న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కదా ఎటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అదే కాంగ్రెస్ కార్యకర్తలు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే మీ భవిష్యత్తు గుండు సున్నా అన్న విషయం మర్చిపోకండి కేవలం మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము అధికార మదంతో విర్రవీగుతున్నామంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి ఏం చేసిండబ్బా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు పేద ప్రజల కోసం పనిచేసే జీవన్ రెడ్డి ఏం చేసిండు జీవన్ రెడ్డిని పక్కన పెట్టి ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ రావును తీసుకుంటారా మీరు
పటాన్ చెరువుల కాట శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుతా ఉంటే గూడెం మైపాల్ రెడ్డి అనే ఒక కబ్జా కోడ్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేసుకుంటారు. నిన్న చూడరు ఒకసారి ఎవరిపైన దాడులు చేస్తున్నారు ఇక్కడ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలపైన కార్యకర్తలపైన దాడులు చేస్తలేరా పటాన్ చెరువులో? నిన్న కూడా ల్యాండ్ మాఫియా భూ మాఫియా క్రషర్స్ లగ్డారామ్ అనే ఊరును మింగిలు కదా గూడెం మైపాల్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి ఈ గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి పటాన్ చెరువును సర్వనాశనం పట్టించిల్లు. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? మొత్తం కథం చేసి ఇక్కడ చూడు మనుషులు తీసుకొచ్చేసి మొత్తం కూడా ఈ దాడులు చేసేందుకు ఇట్లంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఈ మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు తర్వాత ఈ బ్యాచ్ గౌడ బిడ్డ పైన కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడులు చేస్తారు. 10-15 ఏళ్ల నుంచి ఆ పార్టీని కాపాడుకుంటా తర్వాత కార్యకర్తలను కాపాడుకుంటా ఇదంతా కూడా ఎవరికి భరోసా ఇస్తున్నారు? అరే మొన్న రాగానే భరోసాలు దేనికి ఇవ్వండి, దేనికి భరోసాలు? ఇగో ఈ బ్యాచ్ అంతా వచ్చేసి మొత్తం దాడులు బీడులు కథా కార్ఖానా కబ్జాలు పెట్టుడు తర్వాత ఇవన్నీ చేసుడు. కబ్జా ఎక్కడనా? కబ్జాలు ఎందుకు పెడుతున్నారు అంటే ఇంకా అవును కానీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏమంటారంటే కబ్జా కాలంని మేము తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు ఏది భూభారత్లో కబ్జా కాలం ఉంటుందని చెప్తున్నారంట. దాంతో కబ్జాలు ఎవరు ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కబ్జాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఎవరైతే కబ్జాలు ఉంటే వాడికి న్యాయం చేయండి. ఇదంతా జరుగుతూ ఉంది. ఇగో చూసుకోరు ఎట్లుండదు కథ. దాడులు ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటా ఆగం చేసుకుంటే ఇదంతా ఉన్నది పరిస్థితి మొత్తం ఆగం. కాబట్టి మీరు ఒకవేళ ఈ జంపు జిల్లాలకు మేము మంచి చేస్తాం తర్వాత అట్లా చేసుకుంటాం ఇట్లా చూసుకుంటాం వాళ్ళ నుంచి ఏమైనా కమిషన్లు వస్తే చూసుకుంటాం అనుకో మాత్రం పార్టీ మొత్తం దారుణంగా నష్టపోతుంది. మీరు అర్థం చేసుకోరి. దీనిపైన ప్రత్యేకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా కూడా పాపం నిజాయితీగా పనిచేసిండు. అప్పుడు ఇద్దరికి టికెట్లు ఇచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా చేసేసి అక్కడ తర్వాత ఒకసారి నీలమధుక్ అని చెప్పిండ్రు ఒకసారి తర్వాత ఇంకోత ఆ తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఫస్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది తర్వాత నీలమధుక్ మళ్ళా మార్చి అది సెట్ చేసుకోవడం టైంలోనే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిండు మొత్తం అందరినీ తీసుకుపోయి క్యాంపులు దీనికి అందరికి కారణం మరి ఏందో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే మీకే నష్టం జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,